నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఆర్యవైశ్య సంఘం భవన నిర్మాణ పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయని పట్టణ ఆర్యవైశ్య అధ్యక్షులు రేణుకింది అశోక్ మరియు భవన నిర్మాణ కమిటీ అధ్యక్షులు కట్కూరి శ్రీనివాస్ తెలిపారు. భవన నిర్మాణానికి స్లాబ్ వేయడం జరుగుతోందని మరియు భవన నిర్మాణానికి ఆర్యవైశ్య దాతల సహకారంతో పనులు చురుకుగా కొనసాగుతున్నాయని తెలియజేశారు. ఇలాగే పట్టణంలోని ఆర్యవైశ్యులందరూ కలిసి సంఘ భవనానికి సహకరించినట్లయితే భవన నిర్మాణం త్వరగా పూర్తవుతుందన్నారు. భవన నిర్మాణ కమిటీ అధ్యక్షులు కట్కూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాల నుండి భవన నిర్మాణం చేపట్టాలని అనుకున్నామని అది ఇప్పుడు నెరవేరిందని తెలిపారు. పట్టణంలోని 9 అభ్యుదయ సంఘాలను ఏర్పాటు చేయడం వల్ల పట్టణానికి ఎంతో మేలవుతుందన్నారు. భవన నిర్మాణానికి మరికొంతమంది దాతలు ముందుకు వచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా మాజీ అధ్యక్షులు చీకోటి శ్రీహరి, గంప మారుతి, కొత్త అనిల్, సామ రమణ, మోటోరి శ్రీనివాస్, నరాల శ్రీనివాస్, తనుగుల కిషన్, బత్సు వెంకన్న, నాగారం శ్రీనివాస్, దైత సతీష్, రాచకొండ ప్రసాద్, చీకోటి ముక్తేశ్వర్, కటకం శ్రీనివాస్, మోటూరి మధు, తాటికొండ పవన్ కుమార్, మద్ది సత్యనారాయణ, సిద్ధంశెట్టి వేణు, కొమ్ము నటరాజ్ తదితరులు పాల్గొన్నారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం ద్వారా మనం అనుకున్న మన కోరిక వేములవాడ పట్టణ సంఘంలో మనకి ఇంతవరకు కొన్ని సంవత్సరాల నుండి బిల్డింగు అనేది కోరుకున్నాం. ఆ కోరుకున్న బిల్డింగు గతంలో పెద్దలు కొంతమంది సహాయ సహకారాలు అందించి ఉప్పుగడ్డకు ఒక బిల్డింగ్ మనం కొనుక్కోవడం జరిగింది. అప్పుడు 20-25 సంవత్సరాల కిందట. కానీ దాని అనివార్య పరిస్థితుల వల్ల దాన్ని వాడుకోలేక మళ్ళీ ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా మనం బిల్డింగ్ అనేది లేకుండా పోవడం మనందరం దిగబడిన సత్యం. ఇప్పుడు కదా మిత్రులు అన్నట్టు వేములవాడ సత్రం అయిన తర్వాత పట్టణ సంఘానికి దానికి ఎవరు కూడా పూనుకోకపోవడం అనేది మనందరికీ తెలిసిన అంశమే. సత్రం ఉంది కదా అని చెప్పి అందరు సత్రం మీద అనుకొని పట్టణ సంఘానికి బిల్డింగ్ లేకుండా జరిగిన అంశం మనందరికీ తెలిసిందే.
అయితే ఇప్పుడు గతంలో 11-12 సంవత్సరాల కింద గంపమాటి గారు కానీ శ్రీహరి గారు కానీ అప్పుడు నా కమిటీ ఇట్లే కమిటీ ఒకటి, ఆ కమిటీ ద్వారా ఈ 8 గుంటల భూమి ఇక్కడ కొనడం జరిగింది. ఆ సంగతి మనందరికీ తెలిసే 12 సంవత్సరాల కింద. దాని తర్వాత అనేక పట్టణ సంఘాలు వచ్చినాయి. అంతకన్నా ముందు పట్టణ సంఘాలు ఉన్నాయి, ఇప్పుడు కూడా పట్టణ సంఘాలు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా దాని మీద డెవలప్మెంట్ కార్యక్రమం మీద ఎవరు కూడా శ్రద్ధ చూపేటటువంటి అంశం మనందరికీ తెలిసింది. రెండో అంశం ఏంటి అని అంటే అశోక్ ప్రెసిడెంట్ అయిన వాళ్ళే కూడా కొన్ని రోజులు స్తబ్దతగా ఉండే. ఈ అభ్యుదయ సంఘాలు అనేది పెట్టి 9 వాటకట్టాల 9 అభ్యుదయ సంఘాలను మనం ఏర్పరచుకొని ప్రతి కార్యక్రమం లోపల మంచి కష్ట సుఖాలలో అందరం ఉండాలని చెప్పి 9 వాడకట్టు అభ్యుదయ సంఘాలను ఏర్పాటు చేసి వయసులందరూ ఏకతాటికి రావాలనే అంశం మీద మనం ఏర్పాటు చేసుకున్నాం. కానీ అది పూర్తిగా కార్యరూపం దారుస్తలేదు. ఎందుకు దారుస్తలేదంటే మనం అనుకున్నది ఒకటైతుంది, వాళ్ళు అనుకునేది ఒకటైతుంది కాదు. ఎవరు ఏ సంఘం వాళ్ళైనా అభ్యుదయ సంఘాలు ఎవరైనా సంఘం పెద్ద మనుషులైనా సంఘానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే. సంఘానికి అందరం మనం కార్యక్రమాలు సహకరించుకోవాల్సింది. నన్ను విలువలేదు, నిన్ను విలువలేదు, నన్ను విలువలేదు. సంఘానికి నువ్వేం చేస్తున్నావు, సంఘం నీకు చేసుడు కాదు, సంఘానికి నువ్వేం చేస్తున్నావు ఫస్ట్ అది గుర్తుంచుకోవాలి అందరం. మరి అట్లే అనుకుంటే ఇవాళ సత్రం కాకపోతుండే, శ్రీహరి ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లాలో బిల్డింగ్ కాకపోతుండే, ఇవాళ మనం కూడా ఈ బిల్డింగ్ కట్టుకోకపోదు. సంఘానికి మనం ఏం చేస్తుందని చెప్పి గుర్తించుకోవాలి. సంఘం మనకెప్పుడు తెస్తుంది అని అంటే మనందరం ఐకమత్యంగా ఉన్నప్పుడు, మనందరం ఒక్క తాటి మీద ఉన్నప్పుడు అందరు కూడా అప్పుడు మనెంబడి కలుస్తారు, మనందరికి సహాయ సహకారాలు అందిస్తారు. మన దాంట్లోనే మనం గ్రూప్ విజయం పెట్టుకొని బిల్డింగ్ ఇప్పుడు కదా పెద్దలు కొంతమంది మిత్రులు చెప్పినట్టు గంటపదంగా చెప్తున్నాం. ఇప్పుడు కొంతమంది 2-3 స్లాబులు తొందరగా చేసుకొని ఆ బిల్డింగ్ కంప్లీట్ చేసుకోవాలని చెప్పి సంకల్పంతో మాట్లాడినటువంటి నాకంటే ముందు మాట్లాడిన భక్తులు, మిత్రులు, తమ్ముళ్ళు, శ్రేయులు పట్టణ సంఘం బిల్డింగ్ అయిపోయేదాకా మిత్రులందరూ కోరుకున్నట్టు ఎటువంటి ఎలక్షన్లకు ఇప్పుడైతే మేము ఆస్కారం ఇవ్వడం లేదు. ఎందుకు అని అంటే ఏ సభ్యుడు గెలిచినా ఎవరు గెలిచినా సంఘానికి కట్టుబడి ఉండాల్సిందే. కానీ తప్ప అరమరికలు ఎలక్షన్లు పెడితే గ్రూపులు ఎలక్షన్లు పెడితే నువ్వు అటు చేసినావు నేను ఇటు చేసినాను ఇప్పటికే 3-4 రోజుల నుంచి కలుషిత వాతావరణం ఏర్పడుతుంది. దయచేసి పెద్దలు కానీ అభ్యుదయ సంఘాలు కానీ ఇప్పుడు నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు కానీ దయచేసి కొన్ని రోజుల దాకా మనం ఇంకొక 2 స్లాపులు పడేదాకా ఈ పట్టణ సంఘం ఎలక్షన్లు కొద్దిగా తాత్కాలికంగా మనం పక్కకు పెట్టుకుందాం. ఇకపోతే ఏ కార్యక్రమం చేయాలన్నా ఎటువంటి కార్యక్రమం చేయాలన్నా డబ్బుతో ముడిపట్టింది. డబ్బుతో కూడుకొని శ్రమ కూడా అవసరం. ఆ పదవి తీసుకున్నందుకు తగిన న్యాయం చేయాలనేది కూడా మనందరం సంకల్పించుకోవాలి. పదవులు రాగానే నేను పెద్ద అది నువ్వు చిన్న నేను పెద్ద అది ఇది కాదు. ఇది సంఘంలో పదవి ఉందంటే సంఘానికి కట్టుబడి ఉండాల్సిందే. అయితే డబ్బు మనం పట్టుకున్నటువంటి భూమి పూజ నాడు ఎంతటి బలమైన కార్యక్రమం అనంటే గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారు, మరి అలాగే శ్రీనివాస్ గారు, ప్రతాప్ రామకృష్ణ గారు అన్ని పార్టీలకు చెందిన నాయకులను పిలుచుకొని భూమి పూజ చేసుకొని మనందరం గర్వంగా వాళ్ళ ఫండ్తో పాటు మనందరి వైశ్య సంఘం సోదరులందరూ కూడా మేము పోగానే పిలువగానే ఎటువంటి లేని గతంలో ఎన్నడూ లేనటువంటి స్పందన ఆ రాజరాజేశ్వర స్వామి దయ వల్ల, వాసవి అమ్మవారి దయ వల్ల ప్రతి ఒక్క వైశ్యుడు మేము పోగానే అడగగానే తనకు తోచినంత, తన ఐశ్యత ఉన్నంత, తన బలం ఎంతుంటంత రాసుకుంటూ చందాలకు ఈ బిల్డింగ్ సహకరిస్తున్నటువంటి చందాదారులకు, డొనేషన్దారులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకు అని అంటే డబ్బు లేని ఏ కార్యక్రమం జరగదు. ఆ డబ్బును సమకూర్చుకున్నటువంటి ఇదివరకు రాసిన చందాదారులు ఈ రోజు ముఖ్యంగా స్లాబ్ నాటు ప్రకటిస్తున్నటువంటి ఇప్పుడైతే దాతలు దాదాపు 10 మంది దాతలు ఇప్పుడు ప్రకటించడం జరిగింది. దాదాపు ఇప్పుడు ఒక 5-6 లక్షల రూపాయలు ప్రకటించుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. ఇంకొకటి ఇప్పుడు శ్రీహరి గారు అన్నట్టు జవాబుదారం అనేది ఉండాలని చెప్పి కోరుకుంటుండు. చాలా సంతోషం. ఎప్పుడు ఏ విషయానికైనా దేనికైనా జవాబుదారితనంగా నేను 100% ఈ బిల్డింగ్కు నేను ఖచ్చితంగా కట్టుబడి ఏ విషయానికైనా కానీ నేను తప్పకుండా నేను జవాబుదారితనంగా ఉంటాను. స్ఫూర్తిగా ఉందాం, మనందరం కలిసికట్టుగా ఉందాం. బయటకు పోతే ఎవరి గ్రూపు ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి కావచ్చు, కానీ సంఘం కాడికి వచ్చే వరకు, బిల్డింగ్ కాడికి వచ్చే వరకు మీ అందరూ మనందరి సహాయ సహకారాలతో 1 సంవత్సరంలో మనం బిల్డింగ్ ఓపెనింగ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మొన్న ఎప్పుడైతే మహాలక్ష్మి అమ్మవారి దిష్టి కుంభం నాడు గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారు, ప్రతాప్ రామకృష్ణ గారు కూడా రావడం జరిగింది. అప్పటికి వాళ్ళకు మనం అప్పుడు అప్పీల్ చేయడం జరిగింది. అన్న మీరు ఇచ్చిన 5 లక్షలు ఒకటి 4 లక్షల ఫండ్ మాకు సరిపోతలేదు, మీరిద్దరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, మా వైశ్య సంఘానికి ఇంకా మాకు బిల్డింగ్ సమకూర్చాలనంటే వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. దాని సానుకూల స్పందనను పట్టుకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కానీ, బీఆర్ఎస్లో ఉన్న నాయకులు కానీ, బీజేపీలో ఉన్న నాయకులు కానీ అందరూ కూడా వాళ్ళ పార్టీల ద్వారా, అధికార పార్టీల ద్వారా
ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళ ద్వారా మళ్ళా కూడా మన సంఘానికి బిల్డింగ్కు వాళ్ళ దగ్గర హామీ తీసుకొని డబ్బులు కూడా వాళ్ళ దగ్గర తీసుకొని ఇంకా కూడా రాయని మిత్రులు వేములవాడ పట్టణంలో అనేక మంది ఉన్నారు. మరి పెద్దలు కానీ బిల్డింగ్ కమిటీ కానీ పట్టణ సంఘం అశోక్ కానీ అందరం 9 అభ్యుదయ సంఘాలు అందరు మిత్రులు మన అందరం కలిసి రాయని వాళ్ళ మిత్రుల ఇంటికి పోయి మనం నయాన భయాన ప్రేమపూర్వకంగా మంచి అన్ని విధాలలో వాళ్ళకి సముదాయించి చెప్పి వాళ్ళతో కూడా రాయించుకొని మనందరం ఈ బిల్డింగ్కు ఇంకా ముందరికి తీసుకెళ్లాలని. ఇప్పుడు మా తరం ఇది బిల్డింగ్ కట్టుడు వరకే. ఇంకా రేపు మన ప్రెసిడెంట్లు మారుతుంటారు, ప్రెసిడెంట్లు వస్తుంటారు. ఏ ప్రెసిడెంట్ వచ్చినా ఎవరు వచ్చినా బిల్డింగ్ కొరకు మొదలు కష్టపడ్డ వాళ్ళకే ప్రతిఫలం ఉంటుంది. నేనేదో టైంకి వచ్చి నేనేదో హంగామా చేస్తానంటే అది కలవదు. బిల్డింగ్కు మేము ప్రత్యేకంగా శ్రీహరణ కానీ ఇక్కడ ఉన్న సభ్యులందరం కానీ బిల్డింగ్ కొరకు ఎవరైతే నిస్వార్థంగా నియతగా న్యాయంగా కష్టపడి పనిచేస్తారో వాళ్ళనప్పుడు మేము గుర్తుంచుకోవడం జరుగుతుంది. టైం మీద వచ్చి నేనేదో అట్లా ఇట్లా అని అంటే అది సమంజసం కాదు. పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు బిల్డింగ్ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఈరోజు పట్టణ భవనానికి స్లాబ్ పోయడానికి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం చేస్తున్నందుకు బిల్డింగ్ కమిటీ చైర్మన్ గారికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు పట్టణ సంఘానికి కూడా ధన్యవాదాలు చేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేయూతనిస్తున్నటువంటి దాతలందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఈ బిల్డింగు 3 ఫ్లోర్లు కూడా పడేదాకా కూడా ఆగద్దు, సక్రమంగా జరగాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు బిల్డింగ్ కమిటీ నిర్మాణానికి 51,000 నా వంతు ప్రకటిస్తున్నాను. నేడు మన పట్టణ ఆర్యవైశ్య సంఘ వేములవాడ ఆధ్వర్యంలో మరియు దాని సబ్ కమిటీ అయిన కన్స్ట్రక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బిల్డింగ్ నిర్మాణం వచ్చేసినటువంటి సోదరులందరూ పేరుగా అభినందన తెలియజేస్తున్నారు. ఇది గతంలో దాదాపు 12-13 సంవత్సరాల క్రితం ఈ స్థలం ఖరీదు చేయబడింది. ఈ 12 ఏళ్ల గ్యాప్లో ఎన్నో కమిటీలు వచ్చిపోయినాయి కానీ దీనికి బలం రాలేదు, వాళ్ళకు కూడా శ్రద్ధ కలిగినట్టున్నది. కానీ ఏదో ఈ సంవత్సరం బలం మంచిగా ఇచ్చినట్టున్నది. ఆదిశని గారు 4 లక్షల నిధులు రిలీజ్ చేశారు, అట్లనే మన బీజేపీ వాళ్ళు రిలీజ్ చేశారు, టీఆర్ఎస్ వాళ్ళు రిలీజ్ చేశారు. మన వైశ్య సంఘంలోని ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు. మరి ఇక ముందు కూడా ఇయ్యని వారు ఇవ్వాలని కూడా కోరుసు ఈ సంఘాభివృద్ధికి పాటుపడాలని, ఈ బిల్డింగ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఎలాంటి ఎన్నికలు ఉండవని ఇదివరకే తీర్మానం చేశారు. అదే అమలవుతుంది. తర్వాత ఏమైనా ఉద్దేశం ఉన్న వాళ్ళు ఇప్పటి ప్రచారం చేసుకుంటే కూడా తప్పులేదు. వాళ్ళు కూడా కొద్దిగా ముందుండి కోఆపరేట్ చేస్తే కూడా ఇంకా వాళ్ళకు ఫ్యూచర్ ఉంటుంది. ఈ 3 అంతస్తుల భవనం అదే నిర్విరామంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా జవాబుదారీతనంగా కమిటీ కూడా జవాబుదారీతనం వహించాలని కూడా వాళ్ళకు కూడా ఒక విన్నపం చేస్తూ ఈ అవకాశం మీ అందరికీ కూడా జయవాసవి ఈరోజు పట్టణ సంఘ బిల్డింగ్ స్లాబ్ పోయడానికి ముహూర్తం నిర్ణయించి పెద్దలు అందరూ వచ్చి స్లాబ్ పోయడానికి ముహూర్తం నిర్ణయించి పని చాలు చేసి ప్రారంభం జరిగినది. అలాగే పట్టణ సంఘానికి మరి బిల్డింగ్ కమిటీకి సహకరించిన దాతలకు మరి పట్టణ సంఘ సభ్యులకు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత అభినందనలు. మరియు నేను కూడా నా వంతుగా కూడా నేను ఒక 51,000 ప్రకటిస్తున్నాను. దయచేసి ఇయ్యని వాళ్ళు కూడా ఇవ్వాలి, రాసిన వాళ్ళు కూడా కొద్దిగా తొందరగా ఇస్తే బాగుంటుంది, బిల్డింగ్ పని సజావుగా నడుస్తుందని మీ అందరికీ మనం చేస్తున్నాం. జై శ్రీరామ్, జై వాసవి. ఈరోజు మన వేములవాడ ఆర్యవైశ్యుల కళ నెరవేరుతున్నది. ఎన్నో ఏళ్ళ నుంచి వెళ్ళి ఎదురు చూస్తున్నటువంటి మన వైశ్యుల ఒక చిరకాల వాంఛైనటువంటి వైశ్య భవనము 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం మనము వైశ్యులము. అలాంటి కళకు ఈరోజు మనకు స్లాబ్ పడుతున్నది వేములవాడ పట్టణంలో. పట్టణ ఆర్యవైశ్యులం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి సమయం ఇది. గత
గత 12 సంవత్సరాల క్రితం కొన్న 8 గుంటల స్థలంలో ఇప్పుడు ఈ సంవత్సరం నేను ఎన్నికైన తర్వాత అది మొదలు పెట్టడం అన్నది చాలా సంతోషం. దానికి భవన నిర్మాణ కమిటీ చైర్మన్గా కట్కూరు శ్రీనివాస్ గారిని నియమించుకొని వారి కృషి పట్టుదలతోటి ముందుకు వెళ్ళి చందాలు రాయడమే కానీ కార్యక్రమం నడవడంలో కానీ కార్యక్రమం నడవడానికి డబ్బు అరేంజ్మెంట్ చేయడంలో కానీ వారి పాత్ర చాలా పెద్దది. అంత నిజానికి చెప్పాలంటే మేము చేసేది చాలా తక్కువ, వాళ్ళు చేసేది చాలా ఎక్కువ ఉన్నది. ఇప్పుడు ఇవాళ స్లాబ్ పడుతుంది, దానికి చాలా సంతోషం. ఇది పూర్తి కావడానికి కూడా అందరూ ప్రతి ఒక్కరు ఆర్యవైశ్యులు ప్రతి ఒక్కరు వేములవాడకు చెందిన ప్రతి ఆర్యవైశ్యుడు దీనికి సహాయ సహకారాలు అందించాలి. ప్రకటన చేయని వాళ్ళు, చందాలు రాయని వాళ్ళు కూడా ఇక ముందు కూడా ఈ స్లాబ్ పడ్డది, ఇప్పుడు దీన్ని ముందుకు తీసుకుపోయడానికి సహకరించాలి. రాసిన వాళ్ళు కూడా కొద్దిగా వాళ్ళు ఎట్లా అడ్జస్ట్ అయితే అట్లా డబ్బులు ఇచ్చుకుంటూ పోతే పని ముందుకు పోతుంది. మీరు ఇచ్చే రూపాయలతోటి పని నడుస్తుంది, అది దృష్టిలో పెట్టుకోవాలి. ఈ కార్యక్రమానికి చందాలు రాసినటువంటి ప్రతి ఒక్కరికి పేరున సహకరిస్తున్నటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరున పట్టణారవేశ సంఘం తరఫున మరియు భవన నిర్మాణ కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. జై వాసవి మాత, జై జై వాసవి మాత. మా వేములవాడ పట్టణ ఆర్యవైశ్యుల 30 సంవత్సరాల కళ ఈరోజుతో నెరవేరబోతుంది. మా పట్టణ ఆర్యవైశ్య సంఘంకు స్థలం ఉంది, కానీ మాకు భవన నిర్మాణం ఇన్ని రోజులు కాలేదు. ఇప్పుడు ఉన్నటువంటి పట్టణ సంఘం అధ్యక్షులు వెంకటి అశోక్ గారు మరియు భవన నిర్మాణ కమిటీ అధ్యక్షులు కట్కూరు శ్రీబావ మరియు వారి కార్యవర్గ సభ్యులందరూ కూడా వాళ్ళు నడుము కట్టి భవన నిర్మాణాన్ని ఈరోజు స్లాబ్ స్టేజీకి తీసుకొచ్చారు. త్వరలోనే భవన నిర్మాణం కంప్లీట్ చేసుకొని మా యొక్క వేములవాడ పట్టణ ఆర్యవైశ్యుల యొక్క కళ నెరవేర్చాలని వారికి కోరుకుంటూ ఈనాడు స్లాబ్ పడుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి పట్టణ భవన నిర్మాణ కమిటీ సభ్యులకు మరియు పట్టణ ఆర్యవైశ్య సంఘం సభ్యులందరికీ కూడా మా తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మాకు అయితే ఉన్నది సత్రం ఉంది, పెద్ద ఉంది, అది ఉన్నది, అది సత్రం. ఇంకో సత్రం కూడా ఉంది, అది కూడా సత్రం. కానీ పట్టణ సంఘానికి నా తరఫున బిల్డింగ్ కమిటీకి 50,000 ఈరోజు మన బిల్డింగ్ మన వేములవాడ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బిల్డింగ్ కమిటీ చైర్మన్ మన కట్కూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈరోజు స్లాబ్ పడడం జరుగుతుంది. దీన్ని సహకరించిన దాతలందరికీ పేరు ధన్యవాదాలు. వీరికి వచ్చిన ప్రముఖులందరికీ పేరు ధన్యవాదాలు. దీన్ని ఇలాగే కంటిన్యూగా మంచిగా రెగ్యులర్గా ఇట్లే ఉండి మనం చేసుకొని కంప్లీట్గా 3 స్లాబ్లు కంప్లీట్ చేసి దీన్ని బిల్డింగ్ విజయవంతం చేసి చేయగలిగిన మనకి ఈరోజు పట్టణ ఆర్య సంఘ బిల్డింగు స్లాబ్ పడుతున్న సందర్భంగా నేను ఈ బిల్డింగ్కు 51,116 ప్రకటిస్తున్నాను. బిల్డింగ్ కమిటీ క్యాషియర్ వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘ మరియు వేములవాడ భవన నిర్మాణ కమిటీ తరఫున మన వేములవాడ పట్టణంలో సంఘ భవనము నిర్మించుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు స్లాబ్ పడుతున్నది. దీనికి దాతలు సహకరించినందుకు మరియు ఎక్కువ కృషి పట్టణ అధ్యక్షులు మరియు మా కమిటీ చైర్మన్ గారు కృషి వలన ఈ తొందరగా అవుతున్నది. మిగతా 2 ఫ్లోర్లు కూడా తొందరనే కంప్లీట్ చేసి అందరము ఈ కళ నెరవేరుతుందని చెప్పేసి కోరుతున్నాం. ఈరోజు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మన వైశ్య సోదరులందరి కళ కట్కూరు శ్రీని గారి ఆధ్వర్యంలో వైశ్య సంఘం ఆధ్వర్యంలో నెరవేరబోతుంది. ఇంతకుముందు మనకు తెలిసిన విధంగా పునాదులు ఇవన్నీ తీసి ఈరోజు స్లాబ్ కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది. ఇలాగే ముందు మన వైశ్య సంఘం ఆధ్వర్యంలో బిల్డింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో చందాలు విరాళంగా చాలామంది వస్తున్నాయి. ఇటు తరహాలో
రావడంలో వైశ్య సంఘం బిల్డింగ్ కమిటీ కీలక పాత్ర వహించినారు. ఇదే విధంగా మన వైశ్య భవనము పూర్తిగా కంప్లీట్ అయ్యే వరకు ఇటు విధంగానే సహకరించగలను కోరుచున్నాం. ముఖ్యంగా 30 సంవత్సరాల నుంచి బిల్డింగ్ కళ నెరవేరుతుంది. ముఖ్యంగా మనం సత్రం చేయబట్టి మనం వెనుకబడి ఉన్నాము. ఇప్పటికీ ఈ రోజు ముందుకు వచ్చి బిల్డింగ్ కమిటీ చైర్మన్ కానీ రేణుకింద అశోక్ కానీ ముందుకు వచ్చి పునాదులు కానీ ఇలా స్లాబ్ పోసుకోవడం జరుగుతుంది. ఇట్లే 3 స్లాబ్లు రాక వాళ్ళే కంటిన్యూగా ఉంటే మనకు పట్టణ ఎలక్షన్లు అనుకోకుండా డిస్టర్బ్ చేయకుండా అదేవిధంగా కొనసాగితే మన బిల్డింగ్ కొనసాగుతుంది. లేకుంటే మనం డిస్టర్బ్ అయితే బిల్డింగ్ ఆగిపోతుంది. దయచేసి మీరు కోరుకుంటున్నాం. వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘ భవనం ఈరోజు స్లాబ్ పోసుకోవడం జరుగుతుంది. చాలా సంతోషకరం. మరి వేములవాడ ఆర్యవైశ్యుల యొక్క ఎన్నో సంవత్సరాల కళ నెరవేరబోతున్న సమయంలో మరి ఈ కార్యక్రమానికి ముందుండి మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రేణుకింద అశోక్ గారు మరియు వాళ్ళ టీం మరియు అయితే బిల్డింగ్ కమిటీ చైర్మన్ కట్కూరి శ్రీనివాస్ మరియు వాళ్ళ టీంకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఎంతోమంది దాతలు విరాళాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీ బిల్డింగ్ కమిటీ ఏదైతే ఉందో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. చాలా సంతోషం. మరి ఈ ఒక టీం ఇంకా 3 స్లాబులు పడే వరకు కూడా మరి కంటిన్యూగా ఉండి మరి వేములవాడ ఆర్యవైశ్య సంఘ భవనం ఒక రూపురేఖలు రావడానికి ప్రయత్నించాలని వారికి మా యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ మరి నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ జై వాసవ్. మరి బిల్డింగ్ కమిటీ అధ్యయనంలో స్లాబ్ వేయడం జరుగుతుంది. అయినా ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మెయిన్ విషయం ఏంటంటే ఫైనాన్షియల్ ఇది కావాల్సింది. రాసిన వాళ్ళు ఇవ్వాలి, రాయని వాళ్ళు రాయాలి. ప్రతి ఒక్కరు నాతో సహా అందరినీ అభివృద్ధి సంఘం ప్రెసిడెంట్ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, ఎనీ పర్సన్ మన వైశ్య సభ్యులు ఇవ్వలేని పర్లేదు. నా వంతుని ప్రకటించలే 1,16,000 రూపాయలు ప్రకటిస్తున్నా. నన్ను స్ఫూర్తి తీసుకొని వేరే వాళ్ళు కూడా ప్రకటిస్తారని నేను ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు దీనికి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలని కోరుకున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు అందరూ మెయిన్ కట్కూరి శ్రీను, అశోక్ వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. శక్తార్ సార్ ఉండని నేను మళ్ళీ చేస్తాను. బోలో వాసవి మాతాకి. మాట్లాడుతున్నాను.